హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం పొడి అండి. కాకరకాయ అంటే చేదు ఉంటుందని చెప్పి ఎవరికి ఇష్టం ఉండదు కదా. ఒకసారి ఇలా పౌడర్ చేసి పెట్టారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ మీరు ఎప్పుడు అడిగినా ఏది మీ ఫేవరెట్ రెసిపీ అని అంటే కాకరకాయ అంటారు. అంత టేస్ట్గా ఉంటుంది. నా స్టైల్లో ఒకసారి చేసి చూపిస్తున్నాను, ట్రై చేయండి మీరు కూడా. దానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు, కరివేపాకు, పల్లీలు, వెల్లుల్లి, జీలకర్ర, నూనె, కారం, పసుపు, ఉప్పు. ముందైతే మనము కాకరకాయలను కడిగేసుకొని సన్నగా కట్ చేసుకొని కొంచెం ఫ్యాన్ గడుపుకు ఆరబెట్టేసుకొని అది పక్కకు పెట్టేసేయాలి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుందాము. కడాయి అయితే వేడయింది. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకుందాము. మనం కాకరకాయలు కూడా ఇంట్లోనే వేపుకోవాలి. పల్లీలు గిట్లన్నీ కొన్ని అయితే మనం పల్లీలు వేసుకొని మంచిగా వేపుకుందాము. పల్లీలు లోపల నుంచి మంచిగా వేగాలి కదా, కొంచెం సిమ్లోనే పెట్టేసుకొని మంచిగా వేపుకుందాము. చేదు గిట్లా ఏమి ఉండదండి. కాకరకాయ చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. చూడండి, పల్లీలు అయితే లోపలికించి వేగిపోయినాయి కదా, తీసేసుకుందాము మనము. తర్వాత మనం వెల్లుల్లి వేసుకుందాము. ఒక 10-15 ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. వెల్లుల్లి అయితే చాలా బాగుంటుంది కదా, ఎక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వెల్లుల్లి. ఇది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు పెట్టుకుందాము. మరి ఎక్కువ అవసరం లేదు, మామూలుగా అయితే సరిపోతుంది. చూడండి, సరిపోతుంది. తీసేసుకుందాము. దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. తర్వాత మనం కరివేపాకు వేసుకుందాము. ఒక గుప్పడి కరివేపాకు వేసుకోండి. ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోండి. కరివేపాకు అయితే క్రిస్పీ అయ్యే వరకు పెట్టేసుకుందాము. చూడండి, కరివేపాకు అయితే అయిపోయింది, తీసేసుకుందాము. ఇప్పుడు మనం కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న సన్నగా కట్ చేసుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, అవి మనం ఆయిల్లో వేసుకుందాం. కొన్ని ఒకటేసారి వేస్తే వేగాయి, కొంచెం వేసుకోవాలి. వేసుకొని మనం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు పెట్టేసుకొని తీసేసుకోవాలి, అంతే. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇంత అయితే సరిపోతుంది. చూడండి, తీసేసుకుందాము. ఇంకా మనము మళ్ళీ ఒకసారి వేసుకుందాము. మీకు ఇలా ఎన్ని కావాలనో అన్నీ చేసుకోండి. మేమైతే 1/2 kg చేసాము. కొంచెం మంట పెద్దగా పెడితేనే తొందరగా కలర్ వస్తాయి, క్రిస్పీనెస్ కూడా వస్తుంది. చూడండి, ఇలా రంగు మారింది కదా, తీసేసుకుందాము. సరిపోతుంది. చూడండి, అన్నీ ఇలా చేసుకొని ఎన్ని కావాలనో అన్నీ చేసేసుకొని మనం కొంచెం చల్లగా చేసేసుకున్నాము. తర్వాత మనం మిక్సీలో వేసుకుందాము. వేపుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, కొన్ని పల్లీలు మనం అన్నీ వేపుకొని పెట్టుకున్నాం కదా, అందులో కొన్ని వేసుకొని కొన్ని పక్కకు పెట్టుకోండి. కొన్ని వెల్లుల్లి, కొంచెం అంత కరివేపాకు, కొంచెం అంత జీలకర్ర, కొంచెం అంత పసుపు, తగినంత ఉప్పు వేసుకొని ఒక రౌండ్ అయితే మిక్సీ తిప్పేసుకుందాము. చూడండి, మిక్సీ అయితే అయిపోయింది. ఒక గిన్నెలకు తీసేసుకుందాము. చూడండి, మిగిలినది మన కరివేపాకు, పల్లీలు, వెల్లుల్లి ఉంది కదా, ఇందులో వేసేసుకోవాలి. ఇంకా దీనికి సరిపడంత కారం వేసుకుందాము. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను, సరిపోతుందని. వేసుకొని ఇంకా మనం అంతా మంచిగా వీటిని మిక్స్ చేసుకుందాము.
అసలు చేదు ఇట్లా ఏమి ఉండదు. కరివేపాకు పల్లీలు వేసినాం కదా, అసలు చేదు అంటూనే ఉండదు. వేడి వేడి అన్నంలోనికైతే చాలా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. చూడండి అంత మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా. మనం ఇంకా స్టోర్ చేసుకోవడానికి ఒక బౌల్లో వేసేసుకుందాము. చూడండి వేడి వేడి కాకరకాయ కారం పొడి రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.